హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. అయిపోయిందనమాట. అంటే మన ఇంటికి వచ్చిన ఇల్లాంటి కోరి దయ్యాలు కనబడుతుంది. ఏం చెప్పేవరా? అంటే మన ఇంటికి వచ్చేసేసిన తర్వాత ఇది రెండో వీడియో అనమాట. అంటే వచ్చేసింది ఒకటి చూపించాను కదండి, ఇది రెండో స్టార్ట్ చేసాను అనమాట. ఎందుకు పడుకునే టైంలో మమ్మల్ని చంపుతావా ఝాన్సీ అని మీరు అనుకుంటారేమో. ఏం లేదులేండి, ఎటు వచ్చాను కదా పిల్లలకి ఏమన్నా పిండి వంటలు చేసుకెళ్దామని చెప్పానని మా శాలిని అయితే ప్లాన్ చేసిందనమాట. అందువల్ల రేపైతే నా ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది. రేపు పిల్లలకి కావాల్సిన వాళ్ళు నారింజకాయలు అడిగారు. అంటే నారింజకాయలు తీయగా ఉంటాయి అనమాట. అంటే అందులో నేను కూడా అనాలండి, మళ్ళీ పిల్లలు అన్న వంక చెప్పకూడదుగా. తీగా కాదు, ఫోన్ చేసింది సిరి చేసి 2 కోరికలు ఉన్నాయి, ఆ 2 తీర్చిపెట్టక్క. ఒకటి నారింజకాయ, 2 ఉసిరికాయ. ఉసిరికాయలతో జామ్ చేసుకుంటారండి. నేను చిన్నప్పుడు బళ్ళకి వెళ్ళేటప్పుడు చేసుకునేదాన్ని. కుదిరితే చాలా దొరికితే మాత్రం మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడు అసలు ఎందుకు మొదలు పెట్టాం పిండి వంటలు అన్నావు, మిగతా చెప్పట్లేదు అని మీరు అనుకోవచ్చు. ఏం లేదులేండి, అరిసెలను ఇంకేమన్నా ఉన్నాయా, చెక్కలో చెక్కడైలో ఏదో ఒకటి. అవి ఆప్షనల్ అనమాట, ఇంకా కన్ఫామ్ లేదు. కన్ఫామ్ అంటే నువ్వేది కావాలంటే అరిసెలు చక్ర రెండోదా? చెక్కలు వండుకుందాం అయితే. సరే ఏదో ఒకటి చక్రాల 2 వండుకుందాం, ఏదో మొత్తం వండుకుందాం. 3 వండుకుందాం. అదన్నీ సంగతి. బియ్యం అయితే నానబోద్దామని చెప్పానని అనుకుంటున్నాం. ఈ రేత్రల్లా నైట్ నానబెట్టి పొద్దున్నే పిండి పట్టించుకొచ్చి మన చుట్టుపక్కల ఉంటారు కదా, ఏది అంటే చుట్టాలు అంటాం కంటే పల్లెటూరు భాషలో అమ్మలక్కలు అనమాట. మన ఇళ్ళ పక్కన అయితే చక్కగా అంటే జోగ్ అనమాట అండి, పిలుచుకుని అయితే వండించుకొని. అదిగాక తమ్ముడు ఆయిల్కి వెళ్తాడు అనమాట చేపలకి, సోమవారం పూట వేటకి. సోమవారం ఇవ్వరంట. ఎటు వచ్చాను కదా, ఇప్పుడు తలకాయ అంటాను కదా అని చెప్పానని రేపు బట్టికి ఆగిపో, అన్నయ్య వాళ్ళకి నాకు ఇద్దరికి కూడా చేపలు పంపిస్తానని చెప్పానని అన్నారనమాట. సరే ఇటు వచ్చాం కదా అన్నీ కలిసి వస్తాయి అని చెప్పానని, మళ్ళీ పెద్దగా రాలేం కదా, దూరం కదా అని చెప్పానని అన్నీ ఒకసారి తీసుకుని వెళ్దామని అనుకుంటున్నాను. చాలని అంటే మాట్లాడి చాలా రోజులు అయిపోతున్నాడు. మాట్లాడు నేను మాట్లాడనీయట్లేదా? సరేలేండి, చాలా టైం అయిపోయింది. మన బియ్యం అయితే నానబోసేసుకుంటే సరిపోద్ది. ఎన్ని పోయాలంటేనే నువ్వు మీ అత్తగారిని అడిగి కనుక్కొని నానబోయిపో అమ్మ. బియ్యము 5 అచ్చర్లు మా అమ్మని తర్వాత చూపుతాలండి. అంటే ఇది కంటిన్యూగా మళ్ళీ పోయిద్ది. ఇప్పుడు యుద్ధం చేయబోతుంది. మాకు రేకులు కాడికి చల్లగా వచ్చేస్తుంది అండ్ నేను చూస్తున్నాను. నేను సారీ పట్టుకున్నా, పట్టుకుంటే గట్టిగానే పట్టుకుంటా, నేను వదిలిపెట్టను. 5 అచ్చర్లు అంటే ఆ డబ్బాతోనా? మీదానే ఉంటారు. మాది మానికలు అంటారు. అతి మాడికి వేరు మరకం వేరు కదా. మనకు మరకం చూడమంట, ఇంట్లో మరకం దాంతో 2 పూట మానికి అంటే అవుతాయి. అంత లేదమ్మా, ఆమె చిన్నది. ఇంకా మా అమ్మ మరకం మీద మా చిన్నదమ్మా, మీది మానికి. మాది మానికి అంటే మార్కం అవుతుంది. రాలా చూసేసింది చాలే. అట్టగా పిండి నూనె పిండి ఒకటి సరిపోయింది, చాలు కదా. మళ్ళీ ఈ బియ్యం కనపడుతుంది, నీళ్ళు కనపడదు. అవి రేపైనా జరిగిద్దో లేదో అంతా డౌట్. రేపు జరగకపోతే నేను వెళ్ళిపోతాగా. వెళ్ళిపోయావు మాకన్నా అవుతాయిగా. అమ్మే
ఆమె ఇది మోసం వేసాలి మరి అత్త వాళ్ళ పేరుకి ఏమో పిల్లలు వచ్చిందని పప్పులు వండదామని పేరు చెప్పి వెళ్ళిపోతున్నా అయ్యా ఇప్పుడు ఎక్కడ అరిసెలు సీరోళ్ళు ఉన్నప్పుడు అరిసెలు అయ్యి అప్పుడెప్పుడో పాపం వండాలనుకున్నారంటండి. రేపు మా ఇంటికి వెళ్దాం. సరే సరే. ఎన్ని కోసుకొస్తా నారించుకెళ్ళు? గోతాడు కోసుకొస్తా. నిజం గోతాం గోతా చెల్లి. మీరు తింటా అంటే 2 గోతాలు కోస్తా. నేను ఎట్ట ఎత్తుకెళ్ళాలి మరి ఎక్కడి నుంచి? మోసుకెళ్ళు. అమ్మో వాటికి ఇచ్చే ఛార్జీ పెట్టుకుంటే పిల్లల్ని తీసుకొచ్చి దానిగా కనబడతలా కాయలే ఉన్నాయి. చూద్దాం అది కూడా. మొన్న వెళ్ళి నేను కోసుకొచ్చి మొత్తం పారేసా 6 కాయలు అయిపోయింది. మీకేం అట్ట తిని గారెలు చేదైపోయినాయి. చాలా ఇదిగోండి ఈ బియ్యం అయితే ఇక నాంత టైం ఎంత అయిందో బుట్ట టైం 10 అయిపోయి ఉంటుంది కదా. ఇది మూత చిక్కుడుకాయలు కూడా నానేస్తున్నామేమో అనుకున్నాను నేను. టేస్ట్ వచ్చిద్దేమోనని. చిక్కుడు అరిసెలు పేరు బాగుందా? చిక్కుడు అరిసెలు అదే అండి సంగతే. ప్రస్తుతానికైతే గుడ్ నైట్ అనమాట. గుడ్ నైట్ శాలిని. గుడ్ నైట్ అందరికి. గుడ్ మార్నింగ్ అండి. చేపలు మా అమ్మ అయితే వచ్చింది. చేపలు అయితే తీసుకుంటుందమ్మ. మా అమ్మ ఒక్కసారి టాటా చెప్పవా? ఏం చెప్పావురా? ఎవరికా చూసే వాళ్ళకి ఫోన్ గంట చెప్పు. నిజంగానే చేపలు చేసి తాతయ్య ఏం ఇంతగా హాయ్ చెప్పవా నువ్వు? మీ ఊరోళ్ళు చూస్తున్నారు నిన్ను. మీ ఊరోళ్ళు నిన్ను చూస్తున్నారు. ఏం చేపలు అయ్యి? ఏం అందరు కవర్లో కట్టుకోతున్నారు. ఇటు సవక అక్కడ మాకు వెళ్ళే వాళ్ళకి ఏం చదువుతాం తెలుసా? గర్వంగా చదువుతాం. మాది నాగాలంక మాకు వెళ్ళే చేపలు సవకని. మీరు కూడా కవర్లో వేసి కట్టి అమ్ముతున్నారు. బాగుండే ఈ చేపలు. మా అమ్మ చేపలు బాగుండే. ఎవరన్నారు? వీళ్ళు తీసుకొని తినలా, మాకు సగం ఇచ్చి పంపించారు. అండి మోకాలు అండి చిత్రాలు అంతా ప్రాంతీయేనా జీవితాన వెలుగింతేరా ఆశరి రాశి కుదరలేదులేండి. అందుకని వెళ్ళింది. తిరిగి వచ్చింది అంటుంది మా అమ్మ. చూద్దాం ఆశ అయిద్దో లేకపోతే నిరాశ అయిద్దో చూడాలన్నమాట. అదండి సంగతే. అన్నంలోకి అయితే ఈ చిక్కుడుకాయలు అయితే ఉంటే కోసి గిల్లామన్నమాట. ఇప్పుడు ఈ వండుకుని తినేసేసి మనం నానబెట్టుకున్న బియ్యం అయితే ఉన్నాయో అవన్నీ చక్కగా మళ్ళీ 2-3 సార్లు కడుక్కుని మంచినీళ్ళు అయితే పోసుకోవాలంట. మనం పని చేద్దాం రాశాలి. చిక్కుడుకాయ కూర అని చెప్పాను కదండి. చిక్కుడుకాయ కూర ఇది సరిపోయిందో చాలదో 2 సార్లు రావాలి కదా అని చెప్పాను నేను. ఇందులో చిన్న ప్రయోగం అనమాట. 4 వంకాయలు ఉంటే వంకాయలు కూడా కోసేసి వేస్తున్నాను అనమాట. ఇది నా ప్రయోగం ఏం కాదు. ఎందుకంటే పప్పులు వేసి వండుతాను నన్ను. వంకాయల్లో ఈ చిక్కుడుకాయ పప్పులు ఉన్నాయి కదా వేసి వండితే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు వద్దులే అని చెప్పాను అన్నారు. అంటే అవి కూడా వేసి వండదామని చెప్పాను అన్నాను మా శాలిని. అందుకని ఈ వంకాయలు కూడా కోసి నీ ప్రయోగానికి నా పేరు అంటే బాగా అర్థం కాదు. అంటే ఇంత పేరు చూస్తా లెగవేండి అన్నాడు. నా మీద నెట్టినట్టు ఇది నా మీద నెట్టుతా. శాలిని అదే ఎవరండి వాళ్ళ అమ్మాయిల మీద అందరి మీద ప్రయోగించి లాస్ట్కి మా మీద ప్రయోగిస్తుంది. మరి ఏం చేసిద్దా అంటూ శాలిని నేను ప్రయోగం చేసినా సరే అది సక్సెస్ అవుతా ఫెయిల్ అవుతుంది ఎక్కడ. నేను అడుగు మా సిరి అని అడుగు కావాలి. చింతలే చింతలు దొంగ చింతలు చిన్నడా అటంటే కరిగిపోద్దండి. ఏం చేస్తాం? నేను వంటలు ఎట్లా ఉంటానురా? నేను కూర ఎట్లా వండుతానమ్మా? బాగుంటా కదా. కాగి పిల్ల కాగి ముద్దు. సరే ఇప్పుడు నేను మా మరలకు నేను ముద్దని చెప్పానని మా అమ్మ నేను ముద్దని నేను వండుతున్నాను ఇప్పుడు. అని మీ కాకులువా? మీరు కాకులు ఏం చెప్పావురా? నేను కాకులువేనా? కూర అయితే వండటం మొదలు పెట్టేసేస్తున్నానండి. ప్రయోగించి ఎక్కడ వాళ్ళని అడిగి కనుక్కొని తెలుసుకున్నాను. ఎంత తెగించేసి మీరు
చాలా ఎండదని ఎంత తెగించారు మీరు అని చెప్పానండి. జరుగుంటే సచ్చిపోయేవాడు. మేము వచ్చి ఉప్పులు కారాలు వేస్తానాము మా నాన్నగానే చాలా భయపడుతున్నావా? కాదయ్యా ఆ రెండు కలిపడుతుంది. వాళ్ళమే ప్రయోగం చేసి వాళ్ళతో చెప్పిస్తారంట. అమ్మ బాగా అమ్మ లేదు పోయింది. ఏం చెప్పేవరా? నేను తింటాను, నేను తిని మీకు పెడతానమ్మా. మీరు అదే రెస్టారెంట్కి వెళ్ళిపోయి చికెన్ మీద 100 వెరైటీలు ఉన్నాయి. వాళ్ళు ఆ చెత్త అది కనిపెట్టాను ఇది కనిపెట్టాను ఒక పేరు పెట్టగానే అసలు ఇంకేముంది అది ఇదని చెప్పని తినేసేస్తారు. ఇంట్లో ఉండే చక్కగా అయ్యి కలుపుకుని వండుకుంటేనే 100 పేర్లు పెడుతున్నారు. చెప్పండి అండి, ఇది ఎక్కడ న్యాయం అసలుకి? మా అత్తయ్య దొండకాయ వండని అడుగుతున్నాను. అంటే భయపడింది నాకు వాస్తవంగా. వంకాయ ఉంది కదా తినకూడదు అని చెప్పానని. అంతేగాని వండనని కాదు, నేను వచ్చినప్పుడల్లా నేనే వంట చేసి మా అమ్మకు నా మీద అంత నమ్మకం ఉందా మరి. నాకు అత్తయ్య నీకు ఎవరంటే ఇష్టం అత్తయ్య? అమ్మో వాళ్ళంటేనే ఇష్టం, మేమేమంటున్నా మా ఇద్దరులో కాదు కొడుకు. అమ్మో ఇంటికి రమ్మని ఇంటికి రా. అమ్మో ఏదో ప్లాన్ వేసిందండి మా మీద. మాట్లాడతా నూనె వేడెక్కిందని అయిగా ఉన్నా అనుకోవాలి, నేను మర్చిపోయాను. మీరే సాక్షి అండి. క్యాగేజ్ కూడా వేసింది అందులో సరిగా. కూర అయితే దగ్గరకు వచ్చేసిందండి. అంటే ఎవరి దగ్గరికి? ఎట్టా ఉండితో అని అల్లాడిపోయారు. ఏమో తిన్నాక చెప్పలేంగా. మీ అందరి చేత నేను తినిపిస్తా, అందుకే నేను వండిస్తున్నాను. కాదు వండుతున్నాను. తినిపిస్తాండి. 4 వంకాయలు అయితే అంత కూర అయింది. తినిపిస్తావు, బిడలేపిస్తావు, అటు పరిగెత్తిస్తావు, నీళ్లు పోస్తావు, అన్నీ చేస్తావు. ఏదైనా చేస్తాను. దట్ ఈజ్ ఝాన్సీ రాణి. ఎవరు అనుకున్నారు? ఇది దగ్గర వచ్చిందండి. ఇది కొంచెం మగ్గాలే, కారం వేసుకోవాలి కదా. ఇది ఇలా ఉడకతా ఉంటుంది. ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది అంటే కూర ఉడకడం దగ్గరకు అయితే వచ్చింది. ఈ లోపు బియ్యం అన్నాం కదా, ఇది ఉడకతా ఉండద్దు. ఈ లోపు మనం ఒకసారి కారం వేసుకుని వెళ్ళిపోవాలి. మళ్ళీ లేట్ ఎందుకు, అక్కడే లేట్ పట్టింది. ఎక్కడ ఉండాలి? ఎక్కడ లేట్ పట్టింది? బియ్యం కడిగా దగ్గర నాకు నమ్మకం లేదు ధర. బియ్యం కడ అవి పులిసి బూరెలు అవుతాయి, అరిసెలు అవ్వవు. అసలు ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నా? ఝాన్సీ. మా అత్తమ్మ వాళ్ళ అమ్మాయి. ఇక్కడ మా అత్తమ్మ తెలుసు, వాళ్ళు తెలుసు. అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది ఎంత పొద్దు అమ్మా అంటే అయిపోద్ది. నువ్వు ఊరినే అంటే నవ్వుతావు. ఏదవాడంటే మనం రేపు వెళ్ళిపోవాలి కదండి. అంటే ఇది ఆర్డర్ లాగిన దాకా బెదిరించాను. రిక్వెస్ట్ అనమాట, ఆర్డర్ కాదనమాట. పిల్లలు బతులు ఆడుకోవాలి. అమ్మమ్మ రేపు పిల్లలు ఉన్నారు వెళ్ళిపోవాలని చెప్పాను నేను. రేపు కూడా మానేసింది అనుకో, ఎల్లుండి వెళ్ళకూడదు. నాకు బెంగగా ఉంటుంది. నేను కూడా మళ్ళీ పొద్దున్నే లేచి బయలుదేరలేక సవదా ఇచ్చాను వాస్తవం అయితే. అది కనీసం వంకాయ వేసినట్టు కూడా తెలియదు. మా ఎవరికి ఇది వంకాయ చిక్కుడుకాయ టమాటా కూర ఖచ్చితంగా నేను చెబుతా. ఇది నేను అన్నాడు చెబుతా. వంకాయ చిక్కుడుకాయ టమాటా కూర వండుతున్నా. మెత్తలు దొరకలా, అందుకని 3 కలిపి వండుతున్నా. తింటావా? వీడియో సౌండ్ పెడతా చూద్దామన్నా. నాన్నే కనుగొన్నాను నాన్న. ఏం కదా గోగేద్దు మాట్లాడు వచ్చా చెప్పండి. ఉండేవాళ్ళం కనుక్కోవాలా? ఏదో ఒకటి చేద్దాం. మన నీళ్ళు మార్చిపోతే పులుపు వచ్చేసేస్తాయి అంటండి. అందుకని కడిగి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు పోసుకోవాలంట. అన్నట్టు నమ్మి నాన్న పోసుకున్నాం. మరి అవి పులిచి బూరెలు అవుతాయో అరిసెలు అవుతాయో సాయంత్రానికి చూడాలి.
ఇక నేను వండిన కూర అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ చేస్తే నేను చెబుతాను నీకు ఎలా ఉందని. నేను తిని నీకు పెడతా. మా అమ్మ ఎద్దులేసాను అంటే సితార పొట్టని అట్లు తినేసింది, పొట్ట ఖాళీ లేదు. అంటే షాల్ని కొత్త దానం ట్రై చేయాలి షాల్ని. అస్సలు ఖాళీ లేదు. ఏంటిది పొట్ట నేను నా ప్రేమతో నీకు ఒక్క ముద్ద పెడతా, ఎక్కువ పెట్టను. నీ ప్రేమకే చచ్చిపోతుంది. అవ్వో నాయన. సరేనండి, వెళ్ళి లోపలికి వెళ్ళి కొద్దిగా అన్న అసలు పేరు పెడతాలే షాల్ని. మా పక్షాన్ని ఉండయ్యా. నీకు హామీ నేను ఇస్తున్నా, నీకు ఏమీ కాదు. అమ్మో భయపడిపోతుంది మా షాల్ని ఆయన. ఏంటి అంత ఎందుకున్నా పెద్ద చేసాలి, నాకు కొంచెం వేయడం రాదు. అంటే అన్నం తక్కువ తిని కూర ఎక్కువ తినమంటున్నారు కదా అని చెప్పాను అని ప్రేమతో నీకు. అయ్యో తండ్రి, కాలుతుంది, కలిపి పెడతారా చాలే. అంటే ఏం కాదులేండి, ఏమనుకో మాకండి. మనం వీడియో ఎంపటి వీడియోలు కంటిన్యూ అయితే చేస్తున్నాను అనమాట. అందువల్ల డ్రెస్ అప్ అవ్వట్లేదు. అందువల్ల ఏ డ్రెస్సుల్లో ఉన్నామని మీరు అనుకోవచ్చు. అదండి సంగతే. కాలుతుంది సరే, నీకోసం వేడిగా కలిపి కాలినా సరే ఎంత ప్రేమగా పెడుతున్నాను చూసాను. ముందు నేను పెడతాను. కనబడుతున్నా ఏ ఎక్స్ప్రెస్ దోలా ఇవ్వు. ఇస్తే తెలిసింది. బాగుంటుంది సితారా. అది తింటా ఉంటే మధ్యలో ఈ చిక్కుడు పప్పు వచ్చింది చూడు, ఈ పప్పు నవ్వుతూ ఉంటాయి. అబ్బబ్బా అంటే అభిరుచి ఛానల్లో చెబుతా ఉంటారు చూడు, తింటా మధ్యలో దీని టేస్ట్ ఎలా బాగా ఉప్పు తక్కువ. వంక ఎక్కడా లేనిది. అంటే మేము ఉప్పు తింటాం, వీళ్ళు ఉప్పు తింటారులేండి, మేము కొంచెం తక్కువగానే తింటాం. నిజంగా బాగుంది. వచ్చిందిగా నాన్న కనుగొన్నా నేను కనుగొన్నా కొత్తగా. అదేనండి అమ్మాయి అసలు ఆ కూర ఎలా వండింది అదే బాగుంది. బాగుందా ఒప్పుకుంటా? నిజంగా బాగుందండి. ఏదైతే ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని అంటారు కదా. బాగానే ఉంది, తిందురే. పిండి వంటల విషయానికి వచ్చేసరికి వీడియో అయితే పెద్దది అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఆ పిండి పట్టించుకురావడం, వండడం అనేది అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియోలో అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.